దేవుని స్తోత్రం. పాస్టర్ అన్నకు పాస్టర్కు వందనాలు. నాకు నెల నుంచి బాగా గ్యాస్ ట్రబుల్ ఇదంతా నెప్పుకుంది. పోయిన వారం తగ్గిపోయింది, ప్రార్థన చేసుకున్నా. మంగళవారం ప్రార్థనకి వచ్చి చెప్పుకుంటాను తగ్గిపోతే అనుకున్నా. నేను మొన్న వారం చెప్పలేక పెదలకుండా వెళ్ళిపోయా ఇంటికి పోయినాక ఇంకా ఎక్కువ అయిపోయింది, బాగా నొప్పి. మళ్ళీ ప్రార్థన చేసుకొని ఏసయ్యా నా తప్పు క్షమించయ్యా, రేపు వారం ఖచ్చితంగా సాక్ష్యం చెప్తానంటే తగ్గిపోయింది అమ్మటి. స్వస్థపరిచిన యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి నా వందనాలు, కూడి వచ్చిన అందరికి వందనాలు. పోయిన వారం వచ్చాను నేను, ఇప్పుడు 2వ వారం ఇది. పోయిన వారం సాక్ష్యం చెప్పలేక జ్వరం వచ్చి ఇంటికి పోయినాక ఎక్కువైనాక అయ్యగారికి మరుసనాడు ప్రార్థన చేసామే. అయ్యా నాకు జ్వరం ఎక్కువైంది, వాంతులు తలనొప్పిగా ఉంది అని అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు ప్రార్థన చేసినాక కొంచెం తగ్గిపోయింది. 2వ సాక్ష్యం ఏంటంటే మా అబ్బాయి 2 సంవత్సరాల నుంచి అయ్యా మేము ఇక్కడ ఇద్దరం ఉన్నాము, ఒంటరిగా మీ నాన్నకు బాగాలేదు, మేము మీ దగ్గరికి వస్తామంటే వద్దమ్మా మీరు అక్కడే ఉండు అంటున్నాను. అయ్యగారి వాక్యం రోజు టీవీలో చూసుకుంటా అయ్యా మా కొడుకు మనసు మార్చి మమ్మల్ని కానీ అక్కడికి తీసుకోకపోతే నేను సాక్ష్యం చెబుతాను మంగళవారం ప్రార్థనకు అనుకుంటే, అమ్మ ఇల్లు చూశాను విజయవాడ తీసుకెళ్తానని దేవుడు చెప్పాడు. దేవుడు తన కుమారుని కూడా మనసు మార్చి ఆ తల్లి పక్షాన ఉంచాడంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడికి స్తోత్రము. అన్నకు అక్కకు వందనాలు. మా అమ్మాయికి 7 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చి చాలా వారాలు తిరిగి ఆయిల్ తీసుకుపోయిపోతున్నా. అమ్మాయి సంతానం అందింది, చల్లగా డెలివరీ కూడా అయితే అయినా సాధ్యం చెప్పుకుని సందేస్తాకున్నా చల్లగా డెలివరీ అయింది. ఇప్పుడు 9 నెలల అమ్మాయికి చక్కగా డెలివరీ అయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుని నామానికి స్తోత్రాలు. ముందుగా ఆత్మీయ తండ్రికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గడిచిన గురువారం నాడు నాకు బాగా గుండెల నొప్పి వచ్చింది. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదు. నాకే భయం వేసింది, ఏంది సడన్గా ఇంత గుండెల్లో నొప్పి వస్తుందని చెప్పి ఇంకా ఎమ్మటినే ప్రేరాలు తీసుకొని మింగాను. వెంటనే నా యేసయ్య నాకు పూర్తి స్వస్థతని ఇచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి దేవాతి దేవునికి నా వందనాలు. మదరం బాబు పాస్టర్కి నా వందనాలు, అమ్మగారికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే అప్పుడు 3 వారాలు వచ్చినాం, కానీ నాకు 3 నెలల నుంచి ఒకటే పాదముల నొప్పులు, ఎముకలన్నీ బాగా నొప్పులతో బాధపడుతున్నా. హాస్పిటల్కి పోయినా కానీ అసలు ఏమైందో ఏమో నువ్వు చూపించుకోమ్మా. అక్కడ బాలయ్య దగ్గరికి వెళ్తే నీకేం కాలేదమ్మా, మరి నీకు ఒంట్లో అసలు రక్తమే లేదు, 3 పాయింట్లు కూడా రక్తం లేదన్నాడు. నేను అయినా ఏం కాదులేని ప్రార్థన వాక్యమందు దేవుడు చెప్పిన వాగ్దానాల ప్రకారం ప్రార్థన యందు వాక్యం యందు విడతీగక ఉన్న నేను మొన్న నొప్పులు భరించలేకపోతున్నాను. ప్రభు ఎందు నిమిత్తం కొరకు నాకు ఈ నొప్పులు అని బాగా ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు నొప్పులు తీసివేసిండు. దేవునికి మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. గారికి పాస్టర్ గారికి వందనాలు. నాకు ఒక రోజు బాగాలేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే ఒక్కదాన్ని ఏడ్చుకుంటా మనకున్న పిల్లలు దూరం ఉన్నారని నాకు క్యాలెండర్ గుర్తొచ్చి పాస్టర్ గారికి ఫోన్ చేశాను. అమ్మ 7 వారాలు రమ్మని ప్రార్థన చేసిండు. వస్తానేమన్నా మా 4వ వారం రాకపోయేసరికి పోయినసారి మా మనవరాలు బాగా రాలేకపోయినా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒప్పుకున్నాయ్యా, మళ్ళీ ఫస్ట్ నుంచే మొదలు పెట్టుకుంటాయ్యా నేను అని అనుకున్నా. కానీ సంవత్సరం నుంచి వస్తున్నా, బియ్యం ముట్టిస్తున్నా, బాగానే ఆరోగ్యం స్వస్థపడుతుండు. పాస్టర్ గారికి పాస్టర్కి వందనాలు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. మాది కుచ్చేడు. మా అక్కాయి కొడుకు కోడలు ఒక ఇబ్బందుల వల్ల విడిపోయారు. ఒక సమస్య వల్ల మళ్ళీ ఆ సమస్య వల్లే కలిశారు. మళ్ళా 2 సంవత్సరాలకి కలిసి ఉన్నారు. మళ్ళీ నాకేందంటే ఒంటి బరువు బాగా నొప్పులుగా బాగా భయంకరంగా నొప్పులు వచ్చాయి, కాళ్ళు బాగా నొప్పులు. కనీసం ఒక ట్యాబ్లెట్లు వేసుకోకుండానే దేవుడు మేలు చేసి తగ్గించాడు. కానీ మరి నేను ప్రతి వారం రాకపోయినా వారం మార్చి వారం వస్తూనే ఉన్నాను. ఉపవాసం ప్రార్థన చేసుకున్నాను. దేవుడు మేలు కలిసి తగ్గించాడు నొప్పులు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ యేసయ్యకి వందనాలు స్తోత్రాలు. పాస్టమ్మకు వందనాలు స్తోత్రాలు. నాకు ఏమో చెడుదోమ కుట్టింది. చెడుదోమ కుట్టితే ఒళ్ళంతా జల మచ్చలు వచ్చినాయి. యేసయ్యా నా మచ్చలు జల తగ్గితే నీకు సాక్ష్యం చెప్పుకుంటున్నానన్న తగ్గిపోయింది.
మళ్ళీ నాకు ఒంట్లో బాగుంటామలా 3 నెలల నుంచి బాగలేకపోతే ఏసయ్యా నా ఒంట్లో బాగలేదు, బాగా చేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాయ్యా నీకేసయ్యానన్నా తగ్గిపోతా బాగుండా. మళ్ళీ నాకు దగ్గు జలుబు విపరీతంగా వచ్చింది. నాయనా ఏసయ్యా నాకు దగ్గు జలుబు కూడా తగ్గితే నీకు సాక్ష్యం చెప్పుకుంటానన్నా తగ్గిపోయింది. నాకు అన్ని చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగా. చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడికి స్తోత్రాలు. పాస్టర్ గారికి పాస్టర్కి వందనాలు. మా అమ్మాయి కాలు నొప్పి వచ్చింది, తగ్గితే 500 కానుక వేస్తానని ప్రార్థన చేసుకున్నాను, తగ్గింది. స్వస్థపరిచిన దేవుని గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గారికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాకైతే రెక్క నొప్పి వచ్చింది, డాక్టర్ కాడికి పోతే పచ్చివాతం వచ్చిందని చెప్పిండు. ఏసు రక్తం రాసుకుని వెంటనే తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసు గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి పాస్టర్కి వందనాలు. నా కుటుంబంలో పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య గురించి ప్రార్థన చేసుకున్నాను. నైట్ అంతా నా ప్రార్థనకు జవాబు దయచేయ, నాకు ఆ సమస్య నుంచి తీసివేయ నా కుటుంబంలో అని నైట్ అంతా పడుకోకుండా ఏడుస్తూ భారంగా ప్రార్థన చేసి నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నా కుటుంబంలో సమస్యను తొలగించాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. సేవకురాలకి నా వందనాలు. నాకు మెడల నొప్పులు వారం నుంచి మెడలు నొప్పుతున్నాయి. వీడికి వచ్చినాక సేవకుడు ప్రార్థన చేసినాక నా మెడల నొప్పులు తగ్గిపోయినాయి కాక నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. చప్పట్లు కొట్టి గట్టిగా యేసయ్యని మహిమ పరుద్దాం. గట్టిగా అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మా మనవరాలు 7 గర్భిణి చిన్న మనవరాలు. నాకు ఎవరు ఫోన్ చేయలే. మా పెద్ద మనవరాలు అమ్మ గర్భిణి చేసేయాలంటున్నారు, రక్తం లేదంటున్నారు అన్నాను. అమ్మ యారున్నారంటే రిమ్స్లో ఉన్నారు ఒంగోలు అన్నాను. ఏమి కాదు, నేను నా మనవరాలు బాగుంటే నేను మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటున్నా. బాగుంది, బాగా బిడ్డ బాగానే తిరుగుతున్నారు. దేవుడు బాగుపరిచి బిడ్డ కూడా చక్కగా ఉండి గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రాలు. పాస్టర్ అమ్మకి వందనాలు. నాకు హైదరాబాద్ నుంచి వస్తుంటే లారీలో వస్తున్నాం. మేము వస్తుంటే కడుపులు నొప్పి వచ్చేసింది. నాకు కడుపు నొప్పి రేషనాలు తట్టుకోలేకపోతున్నా. ఒక పెట్రోల్ బంక్ ఆపుకొని పండుకున్నా. పట్టుకుంటే మా ఆయన ఎక్కడ తిరిగినా హాస్పిటల్ లేదు. ఏం చేయాలో ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాక తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ వాంతులు రేషనాలు. ఏం చేయాలో ప్రభు నాకు ఇట్లా వస్తుందని చెప్పి నేను ఏడుతా పండుకున్నా. మా ఆయన ఏం చేసిన అంటే పోయి అంతరం వేసుకొచ్చుకోండి. నాకు అంతరం వద్దు, నేను బాప్టిజం తీసుకున్నాను, సత్తా పోతా అంతేను, నాకు ఏమొద్దని చెప్పి పేరేళ్ళు తాగి కడుపులో కంది తాగినా పొట్ట కంది పూసుకున్నాక తగ్గిపోయింది అంట. ప్రేయర్ ఆయిల్ వాడిన తర్వాత గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. రక్తంతో నాకు తగ్గిపోయింది. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నీకు కూడా వచ్చిన అందరికీ నా వందనాలు. నా మనవడు నడిజాంకాడ కడుపులో ఎప్పుడు నా జయజమ్మ నాయనమ్మ అని ఏడుతా ఉన్నాడు. రక్తం రాసి ప్రార్థన చేసుకున్నా. తండ్రి యేసయ్య, నీ చర్చి కొత్త నన్నాను వచ్చినాను ఆయన. ఈ కాలు నొప్పి ఒట్టి కాలు నొప్పి తగ్గింది. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. వారం నుంచి బాగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఈ వారం అయినా నేను నువ్వు స్పష్టపరిస్తే పోగలుగుతా తండ్రి అనుకున్నా. ఇవాళ పొద్దున కూడా బాగా నొప్పులు వస్తున్నాయి. స్నానం చేసి వేసి రక్తం పూసుకున్న తర్వాత కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి అంటే గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్య నామంలో మీ అందరికి నా వందనాలు. అయ్యగారికి నా వందనాలు. ఈ అమ్మాయికి 1.5 సంవత్సరాలు అప్పుడు బ్లడ్లో నెమ్ము చేరిందన్నారు. డాక్టర్ గారేమో 5 సంవత్సరాల దాకా ఈ అమ్మాయిని జాగ్రత్తగా కాపుకాడమ్మ, తీపై పెట్టుకోకుండా అని చెప్పారు. యేసయ్య నీ నామంలో తండ్రి ఈరోజు ఒకరోజు ప్రార్థనకు వచ్చేసాయి. నీ నామంలో తగ్గిపోవాలి తండ్రి. బిడ్డకి 5 సంవత్సరాల లోపు మధ్యలో ఎప్పుడైనా తగ్గిపోయినా 5వ సంవత్సరాన్ని నీ దగ్గరకు వచ్చి సాక్ష్యం ఇస్తాను ఒప్పుకున్నాను. యేసయ్య నామంలో మధ్యలోనే తగ్గిపోయింది. అమ్మాయి ఆరోగ్యంగా ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. శనివారం పొద్దున్నే గేదెలన్నీ ఇప్పేసాం పొలానికి. అవి శనివారం రాలేదు, ఆదివారం రాలేదు, సోమవారం రాలేదు. మంగళవారం రోజు పేసినకు పోయి రమ్మంటే నాయన నేను ఎప్పటి నుంచో ప్రార్థనకి మంగళవారం ప్రార్థన కొత్త చిన్నప్పటి నుంచైనా ప్రార్థనకి వెళ్తుంటా. తండ్రి నాయన యేసయ్య నా బరిగొడ్లు నాకు అవపడాలా, నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతానని వేరే ఊరు పెరిసినకు పోయి వస్తుంటే ఒక ఆయన కొట్టుకాడ ఆగి అమ్మ నీ బరిగొడ్లు పలానా సాట ఉన్నాయి పోయి తాళకొచ్చుకోమ్మా అన్నాడు. అందుకే మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాను.
గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నాకు వారం నుంచి దగ్గు ఆయాస తగ్గలేలా. అయ్యా నీ కాడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని నెలకు తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మా ఊరమ్మాయికి నీటి బుడకలు ఉన్నాయని పిల్లలు పుట్టలేదు అమ్మాయికి. సరేలేని మళ్ళీ 3 నెలదేమో పోయినాదన్నారు. ఏదేమన్నా కానీ నేను ఈసారి ఏసు రక్తం తెచ్చిస్తానని ఏసు రక్తం తీసుకెళ్ళి ఇచ్చాను. ఆ నీటి బుడకలు ఎట్టపోయినాయేమో పాపం చక్కగా బాబు పుట్టాడు. 2 నెలలు ఇప్పుడు బాబుకి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇప్పుడు ఒక రాత్రి ఒక సమయంలోనే పట్టపు ఉబ్బరం వచ్చేసింది. ఇంకా డాక్టర్ కాడికి తీసిపోయి అన్ని హెచ్చర తీశారు. కానీ ఒకసారి ఏమో లివర్ ఉన్నదన్నారు. సరే ఇంకా డాక్టర్ కాడికి పోయి అన్ని హెచ్చరలు తీసి ఏమీ లేదయ్యా బాగా ఉన్నది అని నేను ఇంట్లో ప్రార్థన చేసుకుని నాకేమైనా జవాబిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను. నా బిడ్డను గురించి ఇచ్చిన కొడుకు ఒక మనవడికి కొడుకు, నాకు ఒక కొడుకు, వాడికి ఒక కొడుకు ఇచ్చాడు. శరాబుతైనాగా నన్ను దేవుడు అన్ని గట్టేసిండు. శ్రేవంగా ఉన్నాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. స్వస్థతను బట్టి గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి నా వందనాలు. నేను నాడు జాంకాడ పాస్టర్ గారికి ఫోన్ చేశాను. నడుము నొప్పి పుడుతుంది పాస్టర్ గారు కొంచెం ప్రేయర్ చేయండి అన్న. ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేసిన గంటకు కూడా తగ్గకపోతే మా అమ్మాయిని హాస్పిటల్కి పోదాం పమ్మ అంటే హాస్పిటల్కి ఏమొద్దు నేను ప్రేరాలు పూసుకుంటా నాకు నా దేవుడే ఉండు అని తగ్గిస్తాడు అనుకున్నా. తగ్గిపోయింది. స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు విపరీతంగా నొప్పులు నీరసం కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తాను. నాకు బాగున్నాను. వచ్చేటప్పుడు కూడా కళ్ళు పోసరులుగా నొప్పులు కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తాను. నాకు బాగుంది. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడి స్తోత్రం. క్షమించిన అయ్యగారు అమ్మగారికి నా వందనాలు. నెల క్రితం మా ఆయనకి బాగలేదు. రక్తకణాలు తగ్గి టైఫాయిడ్ జ్వరం ఉంది. అయితే అన్నం తిన్న పరిస్థితిలో ఉన్నాడు. అన్నం తిన్న పరిస్థితి లేకపోతే పాలు కొంచెం బెడ్ అది కానీ పోయేది కాదు. కనీసం ఒక 60 ఇడ్లీ కానీ తినేది కాదు. అయితే దర్శించి రక్త పరీక్ష చేపిస్తే అమ్మ డబ్బులుంటే ఒంగోలు తీసుకెళ్ళు అన్నాడు. సరేనని రక్త పరీక్ష కాగితాలు తీసుకొని ప్రార్థనలు పెట్టుకున్నా. ప్రార్థనలు పెడితే ప్రభువా తగ్గితే మంగళవారం సాక్ష్యం చెబుతాను. 3 వారాలు వచ్చింది. అన్నం తిన్నాడు. మరి 2 ఇండిషియలు 3-4 శలాలు కడితే కొంచెం తగ్గిపోయింది. కానీ మళ్ళీ మంగళవారం ప్రార్థనకు వచ్చి ప్రభా పూర్తికి తగ్గిపోతే సాక్ష్యం చెబుతానన్న. తగ్గిపోయింది. అన్నం తింటుండే ఇప్పుడు పనికి వెళ్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే తలకాయ నొప్పి సాన్నాళ్ళ నుంచి ఉంది. పువ్వ తలకాయ నొప్పి తగ్గిపోతే 3 వారాలు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానన్నాను. మా అమ్మకు వాంతులు విరోచనాలు అది తగ్గిపోతే పువ్వ సాక్ష్యం చెప్పుకుంటానన్నాను. తగ్గిపోయింది. ఏం పేరు నీ పేరు? ఇమాం సాహెబ్. ఇమాం సాహెబ్. ఎన్ని వారాలు వచ్చావు ఇక్కడికి? 3 వారాలు. ప్రభు స్వస్థపరిచాడు. ప్రార్థన చేసుకుంటా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. వందనాలు. పాస్టర్కి వందనాలు. నాకేంటంటే గ్యాస్ ట్రబుల్ కడుపు ఉబ్బరం 4 రోజులు ఉబ్బరంగా కుట్టుగా ఉంటుంది. నేను ప్రార్థన చేసుకుని తగ్గిపోతే సాక్ష్యం చెబుతాను అనుకుని తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నేను టీవీ కాడ కూర్చొని ఈ ప్రార్థన చూశాను. 20 రోజుల నుంచి కడుపు బిర్రుగా ఉంటుంది. మంగళవారం వచ్చి అయ్యగారి కాడ ప్రార్థన సాక్ష్యం చెబుతానని చెప్పిన తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసయ్యకి గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా 2 చేతులు గట్టిగా చప్పట్లు కొడుచు దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా.